వాళ్ళ చెల్లి మీనాకు కాల్ చేస్తుంది అనమాట. ఎందుకే ఇప్పుడు కాల్ చేస్తున్నావు అని వాళ్ళ అమ్మ అంటది అనమాట. నువ్వుకోమ్మ అని కాల్ చేస్తుంది అనమాట. మనోజ్ ఇక రోహిణి గుడికి వచ్చారక్క అంటే పూజ చేసుకోవడానికి వచ్చారేమో అంటే లేదక్క అని జరిగిందంతా మొత్తం చెప్తుంది అనమాట. అయితే నేను ఒకటి చెప్తాను చేస్తావా అంటే ఏంటక్క అని అంటే ఏం లేదు, రోహిణి వాళ్ళకు సిసి ఫుటేజ్ ఇచ్చిండు కాబట్టి నువ్వు వెళ్ళి అడుగు, నీకు ఇస్తే ఒకవేళ తీసి పెట్టుకొని నేను వచ్చి తీసుకుంటాను అని అంటది అనమాట. వస్తాడనమాట. అయితే తల్లో పెట్టుకోవచ్చు కదా అంటే నాకు నష్టం వస్తుంది కదా అని అంటే పెట్టుకుంటే సంతోషంగా ఉంటావు కదా అని అంటే లాభం పోతుంది కదా అంటే సంతోషం కన్నా లాభమే ముఖ్యమా అంటే నాకు లాభమే ముఖ్యమా అని అంటది అనమాట. అనగానే తినొచ్చారా అని అంటే తినొచ్చాను బయటనే అంటే మూర్ఖుడు మీరు భార్యని వదిలేసి తినడం మూర్ఖుడు అని అంటే మూర్ఖుడు అంటే బయట తినడం మూర్ఖుడే, రెస్టారెంట్లో తింటే మంచి వాళ్ళే అని అంటాడు అనమాట. ఇంకొచ్చే మాటలు మాట్లాడండి అని అంటది అనమాట మీనా. అనగానే బాలు అంటాడు సీసీటీవీ ఫుటేజ్ దొరికింది అనుకో వాడు ఎవడో కనుక్కొని మనం అన్నీ పట్టుకోవచ్చు అని అంటారనమాట. అప్పుడే మనోజ్ వస్తాడనమాట. అరే ఏంట్రా ఇన్ఫర్మేషన్ తెలిసిందారా నీకు అని అంటే ఇన్ఫర్మేషన్ అమ్మాయి ఎక్కడున్నాడో మలేషియాలో జైల్లో ఉన్నాడు కదా, మనకు మొన్న వచ్చారు కదా వాళ్ళు ఏం చెప్పాడంటే జైల్లో వాళ్ళకి తెలుసంట మీ మామయ్యతోటి మీతో మాట్లాడిపిస్తాడంట అని అంటారనమాట. అప్పుడే రోహిణి వచ్చి మా నాన్న గురించి మీకెందుకు అని అంటే మనోజ్కి మీ నాన్న పేరు తెలియదు, అసలు మీ నాన్న ఎక్కడుంటాడో తెలియదు, ఏం తెలియదు అసలు అని అంటే మీకెందుకు మా నాన్న గురించి అందరికీ చెప్పుకుంటూ కూర్చుంటారా, మా నాన్న జైలుకి వెళ్ళాడని నా పరువు తీస్తున్నాడంటే కోపం వస్తుందన్నమాట. గాలిపోతున్న కంపెనీ మనం మీనా వేసుకున్నట్లు మనకెందుకండి వదిలేసేయండి అని అంటది అనమాట. భర్త అట్లా మాట్లాడతారనమాట. మాకెందుకు మామయ్య గారు చెప్పారు కాబట్టి మేము వెతుకుతున్నాము, మీరేమి మీ లక్షలేమి నిలవలేరు, మామయ్య గారు లక్షలు మింగారు మీరు అని అంటది అనమాట. పోగొట్టిన డబ్బుని దొరికితే ఇద్దరికి వాటగా పంచాలని మామయ్య గారి ఉద్దేశము అని అంటది. మీ మొగడు పిల్లలే మింగుతారు, సాయం చేస్తానంటే ఎగురుతారు మీరు అని అంటారు. నాకేదో నిజం ఉందంట్లుందిరా, నాకేదో డౌట్ కొడుతుందిరా, నాకేం డౌట్ కొడుతుందంటే విల్లా విషయంలో నువ్వు ఎలా మునిగిపోయావో అలాగే పాలనమ్మ విషయంలో గిట్ట నువ్వు అలానే మునిగిపోతావు చూడు, నిజమేంటో నేను తెలుసుకుంటాను, తెలియకుండా నేను మానను అని అంటాడు అనమాట. ఇన్ఫర్మేషన్ ఏమో అన్ని లాగుతాను, అప్పుడు డైనింగ్ టేబుల్ ఒక కోట్ పోట్ చేస్తాను చూడని అంటే రోహిణి అనుకుంటుంది అమ్మో బాలు ఎలాగోలాగో చేస్తాడు, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి నేను అని అనుకుంటా. పాట లేనందుకు పనికి వాళ్ళు ఇవన్నీ చేస్తాడు, ఏం లాగుతాడు చూద్దాం నాడు మనోజ్ వెళ్దామని అంటదనమాట. వెళ్తే అని అంటాడు అనమాట మనోజ్. ఏదో వెళ్ళరా పనికి మళ్ళోడా అని తిడతాడు అనమాట. ఏంటంటే వీళ్ళు సాయం చేస్తామంటే అరుస్తున్నారంటే నాకు ఏదో డౌట్ కొడుతుంది, ఏదో రహస్యం దాస్తున్నది పార్లరమ్మ అంటే వాళ్ళ నాన్న నిజంగా మలేషియాలో ఉన్నాడా అని అంటది. ఎలా రాబడదామండి అంటే మన ఇద్దరం కలిసి రాబడదాము డిటెక్టివ్ లాగా అని ఇద్దరు అద్దాలు పెట్టుకొని ఫోన్ చేశారనమాట. రోహిణికి మనకు ఎలా సంబంధం కుదిరిందంటే ఎవరు చేశారు అని అంటే మా అత్త కామాక్షి అత్త చేసిందంటే సరే అత్త రేపు వస్తున్నాను అని అంటారు. వాళ్ళు ఏం చేస్తారు కామాక్షి వాళ్ళ ఇంటికి వస్తారు అనమాట. అయితే వచ్చి ఏంటో ఇలా వచ్చారు అంటే మీరు రారు కదా అత్తయ్య మేమే వచ్చాము అని అంటారనమాట. తర్వాత నీకోసం నీకు హల్వా అంటే ఇష్టం కదా అందుకే హల్వా తీసుకొచ్చాను తిను అని అంటారనమాట. తినేసే అత్తయ్య మొత్తం అంటే అప్పుడు అంటే వయసులో ఉండేదాన్ని 4 దెబ్బలు తినేదాన్ని, ఇప్పుడు తినలేను అని అంటే నువ్వు అయినా 16 ఏళ్ళ లాగానే ఉంటావు అంటే అబద్ధం చెప్తున్నావు, అసలు ఏం పనికి వచ్చారు చెప్పండి అని అంటారు. అంటే ఏం లేదు అత్తయ్య మా ఫ్రెండ్కి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు, ఒక సంబంధం ఉంటే చెప్తావా అని అంటే ఫారెన్ సంబంధం కావాలంట అని అంటారనమాట. అయితే ఆలోచిస్తుంది అనమాట. అయితే రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో ఉంటాడు కదా, నీకు బాగా తెలుసు అనుకుంటాను నీ ఫ్రెండ్ కదా అంటే నాకు తెలీదు రోహిణి వాళ్ళ నాన్న అని అంటది అనమాట. మీకు తెలియదు అంటే నాకు తెలీదు, రోహిణి నాకు ఒక రోజు నేను మీ అమ్మకు కాల్ మసాజ్ చేస్తుంటే నాకు కాల్ చేసి నాతో మాట్లాడింది అంతే, వాళ్ళ నాన్న ఫారెన్లో ఉంటాడని నాకు తెలియదు, అసలు ఏం తెలియదు అని అంటారు. నేను వెళ్ళి నీళ్ళు తీసుకొస్తానని నీళ్ళు తీసుకురానికే వెళ్తాను అనమాట. తర్వాత ఈమె దగ్గర నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రాలేదు, మనకు అనుకున్న ఇన్ఫర్మేషన్ అంటే వీళ్ళకి అబద్ధం చెప్పి మనతోటి కలిసినట్లున్న తను ఎవరి ద్వారా తెలుసుకోవాలి అని అనుకుంటాను. విద్య దగ్గరికి వెళ్దాము, ఒకసారి నేను ప్రశ్నలు అడిగాను తనకి, అవే అలానే చెప్తాదో లేదో చూద్దాము అని అంటారనమాట. సరే వెళ్ళి అడుగు అని అంటాడనమాట. రోహిణి వాళ్ళ ఫ్రెండ్ అలాగే బాలు వాళ్ళ తమ్ముడు ఇద్దరు మళ్ళీ రెస్టారెంట్లో కలుస్తారు అనమాట. మళ్ళీ కొడతదేమో అని పారిపోతుంటే లేదండి నేను నీకు సారీ చెప్దామని పిలిచాను అని అంటారనమాట. అని అతనితోటి మాట్లాడి కాఫీ తాగి తను వెళ్ళిపోతాడు. తర్వాత మన మీనా వస్తుంది. మీనా రాగానే మీనాతోటి మాట్లాడుతుంది. మళ్ళీ అతను నేను వెనుక పడ్డాడేమో అని అనుకున్నాను అని అంటే లేదు నాకు పెళ్ళయిందని తెలిసిపోయింది అతనికి, అందుకనే నా వెంట పడట్లేదు అని అంటే ఏ అమ్మాయి వెనక పడుతున్నాడో అని అంటది అనమాట. అన్న తర్వాత ఇప్పుడు మాన గురించి మనకెందుకులే అని అంటది. నన్ను ఎందుకు పిలవాలనుకుంటున్నావు అంటే నువ్వు పాలు చాలా ప్రేమగా ఉంటారు కదా, ఎలా ఉంటారో అని కనుక్కుందామని పిలుద్దాం అనుకున్నాను అని అంటది అనమాట. అంటే ఎందుకు నువ్వు ఎవరైనా ప్రేమిస్తున్నావు అంటే అవును ప్రేమించాలనుకుంటున్నాను, ఎన్ని రోజులు ఇలా సింగిల్గా ఉండాలనుకుంటున్నాను చెప్పండి అని అంటే ఎందుకు రోహిణి మనోజ్ ఉన్నారు కదా అంటే వాళ్ళు ప్రేమ కాదు ఒకరినొకరు ఎలా మోసం చేసుకోవాలో వాళ్ళకి తెలుస్తుంది అని అంటే అనమాట. మీలాక బాలు ఎంత ప్రేమిస్తాడు నిన్ను, ఎంత రియల్గా ప్రేమిస్తాడు అలా అందుకోసమని అడుగుతున్నాను అని
వాళ్ళు ఎలా ప్రేమించాలి, ఎలా తెలుసుకోవాలి వాళ్ళు మనల్ని రియల్గా లవ్ చేస్తున్నా లేదా అంటే ఏమో కానీ బాలుకి నాకైతే అనుకోకుండా పెళ్ళైపోయింది అని అంటారు. సరే నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, అసలు రోహిణి నీకు ఎలా తెలుసు? రోహిణికి అడగాలి కదా, ఇవన్నీ నాకు అడుగుతున్నావు ఏంటి? రోహిణి నీకు ఎలా తెలుసు? చిన్నప్పటి నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని అంటే అవును కాలేజ్ నుంచి మా ఇద్దరు ఫ్రెండ్స్ అని. చదువుకున్నారా అంటే అవును మలేషియానే చదువుకున్నాం, నేను రోహిణి మలేషియాలో చదువుకున్నాం అంటే ఇక్కడనే నామినేటి కాలేజ్లో చదువుకున్నానని చెప్పావు కదా అంటే అలా చెప్పానా నేను అని అంటే అనమాట. తర్వాత మీరిద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటారు కదా అని అంటే అలా చెప్పానా నేను అని షాక్ అయి చూస్తుంది. నీ గురించి నేనేం చెప్పానో ఏంటో నాకే అర్థం అవ్వట్లేదు, ఇప్పుడు ఏం చెప్పానో ఏమో, నేను దొరికిపోతానేమో అని అనుకుంటుంది అనమాట. ఈ మీనా గూటి లాగడానికి వచ్చినట్లున్నది అని అంటే బాగా గుర్తుంటాయి మీనా. అవును రోహిణి వాళ్ళ నాన్న మా నాన్న ఫ్రెండ్స్ అని అంటారు అనమాట. తర్వాత చిన్నప్పుడు మీరు ఏదో టూర్కి వెళ్ళారని చెప్పారు అని దాస్తున్నదని అర్థమవుతుంది నాకు అని అంటది అనమాట. అనుకుంటుంది మీనా మనసులో అనుకొని, అంటే నేను ఈ రోహిణి కాదు వేరే రోహిణి తోటి వెళ్తాను అని అంటది అనమాట. సరే అని ఇంకా తను అనుకుంటుంది ఇంకా ఏమన్నా అడుగుతుందేమో డైవర్ట్ చేయాలి అని అనుకొని కాఫీ ఇవ్వాలని లేస్తుంది అనమాట. కాఫీ ఇస్తానంటే వద్దులే నేను గిట్ట కాఫీ తాగానని మర్చిపోయాను, ఇంకా తినకు ఏమన్నా అడిగితే ఇది అబద్ధాలు చెప్తుందని అర్థమైపోయింది, సరే నేను వెళ్తాను అని మీనా వెళ్ళిపోయింది. దీనివల్ల ఏది నిజం చెప్పాను ఏది అబద్ధం చెప్పాను నాకే అర్థం అవుతుంది, నాకే గుర్తులేవు అని అనుకుంటారు అన్నమాట వాళ్ళ ఫ్రెండ్. తర్వాత బాలు అంటాడు ఏంటి పులగంప వెళ్ళి అసలు తలనొప్పితో వచ్చినట్లున్నది అంటే అవునండి అతనికి ఏం అడిగినా అన్ని అబద్ధాలు చెప్తుంది తను అని అంటది. నిజమో ఏది అబద్ధమో అర్థం అవ్వట్లేదు. ఒక చిన్నప్పటి నుంచి తెలిసిందో అని అంటది, ఇప్పుడేమో కాలేజ్లో తెలిసిందని అని చెప్తుంది. ఒకప్పుడేమో చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ అని అంటది, తర్వాతనేమో లేదు ఒకరి ద్వారా తెలిసింది అని అంటది. అసలు ఏం చెప్తుందో అర్థం అవుతలేదు. కొన్ని రోజులు అయితే అసలు రోడ్డు మీద పోతుంటే కనిపించిందని చెప్తుందో ఏమో చూడు అని అంటది అనమాట. బాలు అడగాల్సింది అని అంటే గట్టిగా అడిగాను, అప్పుడు అడిగితే ఏమంటుందంటే ఆ రోహిణి వేరే ఈ రోహిణి వేరే అంటుందంటే ఓ డూప్లికేట్ పార్మలమ్మలకి ఇట్లా తిరుగుతున్నారా రోడ్డు మీద అని అంటది అనమాట. జోకులు చేయకండి ఇట్లా అలానే మోసగతే ఉన్నట్లున్నది అని అంటే లేదు లేదు మంచి అమ్మాయి ఉంది మన ఇద్దరిని మంచి మెచ్చుకుందానంటే మెచ్చుకునే వాళ్ళే వెన్నపోటు పొడుస్తారు, మనమేమి అవసరం లేదు నమ్మేది ఎవరిని అని అంటే అనమాట. అయితే నిజంగా మలేషియా నుంచి రాలేదా అంటే నాకు ముందు నుంచే డౌట్గా ఉంది వాళ్ళు మలేషియా నుంచి రాలేరని అని. మలేషియాలో ఉంది అది జైల్లో ఉన్నాడు అవన్నీ చెప్పగానే నాకు డౌట్ వచ్చింది అబద్ధాలు చెప్తుంది ఏమే అని అనిపించింది, అందుకే తనంటే నాకు కోపం మా అన్నని మోసం చేసిందని అని అంటదన్నమాట. అసలు ఎలా నిజాలు బయటపడతాయని అంటే ఇప్పుడైతే నువ్వు గూటి లాగావు కదా ఒకటొకటి నిజాలు బయటపడతాయిలే నువ్వేం కంగారు పడకు అని అంటారు. అమ్మ ఎంత తెలివిగా కవర్ చేయాలనుకున్నా ఎప్పుడో ఒకరోజు బయటపడుతుందిలే అని అంటదన్నమాట. సరే నాకు పని ఉంది పదా నేను ఇంటికా డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను అని బాలు అంటాడు. ఏం చేస్తారు రోహిణికి కాల్ చేస్తుంది అనమాట. కాల్ చేసి దివ్యకి అంటది నేను ఒక షాక్ చెప్పాలి అని అంటే నాకు చాలా షాకులు తెలుసు చెప్పు అని అంటే ఏమంటారు మీనా మా ఇంటికి వచ్చింది అని అంటే తను మీ ఇంటికి ఎందుకు వచ్చింది అంటే నీ గూటి లాగడానికి వచ్చింది, నీ స్కూల్ ఎక్కడ అడిగింది, నువ్వు చిన్నప్పుడు ఎక్కడ చదువుకున్నావు అని అడిగింది, మీ నాన్న ఎక్కడ ఉంటాడని అడిగింది అంటే మరి నువ్వేం చెప్పావు అని అంటే అనమాట. షాక్ అయిపోతుంది పాపం. నిజంగా ఏం చెప్పలేవు కదా అంటే నిజంగా నేను ఏం చెప్పలేను రోహిణి అని చెప్తుంది అనమాట. తర్వాత అంటది అబద్ధాలు గుర్తు పెట్టుకోవాలంటే మెమరీ పవర్ ఉండాలి అసలు అని అంటే మజాక్ ఎందుకు చేస్తున్నావు అంటే నేనేం జోక్ చేయట్లేదు నిజంగా చెప్తున్నాను, అబద్ధాలన్నీ గుర్తు పెట్టుకోవాలంటే మనకు గుర్తు ఉండాలి అని అంటది అనమాట. తెలివిగా మనకు అబద్ధాలు చెప్తున్నాం కానీ ఎలా కవర్ చేయాలో అర్థం అవ్వట్లేదు, నాకు చాలా భయంగా ఉంది అని అంటే నువ్వు నన్ను భయపెట్టియకు అని అంటది అనమాట. అనగానే మోసాలు చేసేవాడు తెలివిగా దాచుకుంటాడు కానీ ఏదో ఒక రోజు ఆ నిజాలన్నీ బయటపడతాయంటే నువ్వు ఇప్పుడు అవన్నీ భయపెట్టియాక నాకు ఇప్పుడైతే నువ్వేం చెప్పలేవు కదా, నేనైతే ఏం చెప్పలేను అబద్ధాలు చెప్పి కవర్ చేయలేక చచ్చిపోయాను నేను అని. ఆ బాలుకి నువ్వు మలేషియా నుంచి నిజంగా వచ్చావా లేదా అని చాలా డౌట్గా ఉంది, బాలు ఎలాగలవో తెలుసుకుంటారు చూసుకోవాలంటే సరే నేను చూసుకుంటాను అని వస్తాడు. మనోజ్ వచ్చి ఏంటి రోహిణి అలా ఉన్నామని అంటే ఏం లేదు మీ ఫ్రెండ్ బాలు వెళ్ళి మా ఫ్రెండ్కి అడిగారంట నా గురించి చేయాలంటే అడిగితే ఏమైంది అని అంటమాట. 40 లక్షల గురించి గిట్ట అడిగిందంటే ఈ బాలుకి పని పాట లేదు ఇదే పని అయిపోయింది వానికి అని అంటమాట. ఈ ఇళ్ళనే ఎంక్వైరీ చేసుకుంటూ ఉంటాడా నా గురించి పని పాట లేదా అని తిడుతుంది అనమాట. తర్వాత సోఫా మీద కూర్చుంటాడు. సోఫా మీద కూర్చొని రోహిణి మనము ఎలాగోలాగో ఈ పైసలు ఇచ్చేద్దాము, ఎలాగోలాగో రాబట్టాలి వాళ్ళకి ఈ పైసలు ఇచ్చేసేయాలని అంటే సరే రోహిణి నాకు ఒక మంచి ఐడియా వచ్చింది నువ్వు తిట్టొద్దు అంటే ఏంటి అదే అనంటే మేము మలేషియా మామయ్య నుంచి పైసలు తీసుకురా నేను బిజినెస్ మ్యాన్ మాట్లాడతాను అప్పుడు ఆ పైసలు తీసుకొని వీళ్ళకి ఇచ్చేద్దాము, ఒకసారి నువ్వు ఫోన్ చేసి కనుక్కొని నాకు నేను మాట్లాడతాను అని అంటే సరే నేను చూస్తానులే అని చెప్తాను. ఇంకెంతకాలం ఈ అబద్ధాలన్నీ నేను మొయ్యాలి అని అనుకుంటుంది అనమాట. తర్వాత ఏం చేస్తాడు మీనా డబ్బా ఎత్తుకొని వెళ్ళగానే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇంట్లోకి వెళ్ళిపోయి మీనా గిట్టే ఇంట్లోకి వచ్చేస్తుంది అనమాట. రండి మేడం కూర్చోండి అంటే మేడమా ఎందుకు కూర్చోవాలి తినండి మేడం అని అంటది అనమాట. అప్పుడు చింతామణి వస్తుంది అనమాట. ఓ నువ్వేనా ఇదంతా చేసింది అని అంటదన్నమాట. అవును మీనా మంచిగా పిలిస్తే నువ్వు రావు కాబట్టి ఇలా చేశాను, నీతో మాట్లాడదామని డీల్ మాట్లాడదామని అనుకుంటున్నాను, మన ఇద్దరం కలిసి పని చేద్దాము అప్పుడు మంచిగా మన ఇంకా పైకి ఎదుగుతాం మనము అని అంటే నీతో నేను ఎదగలమ్మా నేను అస్సలు ఎదగను, కావాల్సిన నువ్వు నాతో కలుసు నేను ఇస్తాను పైసలు అని అంటదన్నమాట. అంటే
వృత్తిలో నేను పెద్ద గొప్ప పేరు సంపాదించానంటే పేరు సంపాదించడమే కాదు అది నిలబెట్టుకోవాలి కిట్ట అని అంటదన్నమాట. నేను పులికి తోకగా ఉండలేను, పిల్లికి తలలా ఉంటాను కానీ తోకలా ఉండలేను అని అంటదన్నమాట. నా చోటునే ఉంటాను, నా పని నేనే చేసుకుంటాను, నా డబ్బా ఇవ్వండి నేను వెళ్ళిపోతానంటే నేను ఎంత చెప్పినా మీకు అర్థం అవ్వట్లేదా అని అంటదన్నమాట చింతపని. బాగా అర్థం అవుతుంది, కష్టపడే వాళ్ళ చేతిలో మట్టి ఉంటుంది, దోచుకునే వాళ్ళ చేతిలో డబ్బు ఉంటుంది అని అంటది. రాత్రి ప్రశాంతంగా పనుకునే మనిషి ఎవరో తెలుసా? కష్టపడిన మనిషి. అనుకున్నది ఏది నేను వదులుకోను, నాది కానిది నేను ఎప్పటికీ కోరుకోను అని. డబ్బా నాకు ఇస్తే నేను వెళ్ళిపోతానని అంటే డబ్బా తెచ్చేసి అనమాట. ఒక శ్రమని దోచుకోవడము ఎవరి వల్ల కాదు, నోటికి పెట్టిన ముద్దని లాక్కోవడం ఎవరి వల్ల కాదు అని అంటది అన్నమాట. ఇంటికి వచ్చిన వాళ్ళు తినకుండా వెళ్ళరు, తినేసి వెళ్ళు అని అంటే నేను కష్టపడి తినేదాన్ని, ప్రకృతిగా తినేదాన్ని కాదు అనేసి వెళ్ళిపోతుంది. వస్తాడనమాట. బాలు వచ్చి ఏం చేస్తాడు, అందరిని పిలుస్తాడు, అందరు వస్తారు. రాగానే అందరికీ పేపర్స్ ఇస్తారు అనమాట. ఏంట్రా ఈ పేపర్స్ అని అంటారనమాట. అంటే నాకు ఇంగ్లీష్ రాదు కదా అంటే నాకు ఇంగ్లీష్ రాదు, నాకు హిందీ గిట రాదు, తమిళ గిట రాదు అని అంటాడు బాలు. తర్వాత ఏం పేపర్స్ రా ఇవి, ఆస్తి ఇల్లు మొత్తం నీ పేరు మీద చేసుకోవాలనుకుంటున్నావు అంటే నేనెందుకు చేసుకుంటారా, నీ పెళ్ళం చేసుకుంటా చూడు అని అంటాడు. అనగానే తర్వాత ఏం పేపర్ చెప్పండి అని అంటే పాస్పోర్ట్ కోసం అప్లై చేసే పేపర్స్ అని అంటాడు అనమాట. అప్లికేషన్ ఇది అని అంటాడు. తర్వాత